సైంటిస్ట్ పద్ధతి, మెథడ్ ఆఫ్ సైన్స్ అంటే ఏమిటి? దీన్నే మనం శాస్త్రీయ విధానం, శాస్త్రీయ పద్ధతి అని కూడా అంటాం. సైంటిస్టు తాను పరిశోధిస్తున్న అంశానికి సంబంధించి ఆ రోజుకి మానవజాతి యావత్తుకు ఉన్న సమాచారం మొత్తం సేకరించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. దాని గురించి ఎవరు ఏది మాట్లాడినా గుడ్డిగా నమ్మడు. ప్రకృతి గురించిన నూతన వాస్తవాలు వెలుగులోకి వచ్చే కొద్దీ వాటన్నిటినీ ఇముడ్చుకోగలిగే రీతిలో సైంటిస్టు తన సిద్ధాంతాన్ని విస్తృతం చేస్తాడు. ప్రతిదాన్ని ప్రశ్నించడంతో మొదలవుతుంది సైంటిస్ట్ యొక్క ప్రయాణం. ఫలానా పెద్ద మనిషి నేల మీద నడిచినట్టుగా నడిచాడు, ఇదొక వాక్యం. చేత్తో బూడిదను పట్టుకుంటే అది ఉంగరంగా మారింది, ఇది మరో వాక్యం. నాడిని ఆపేశాడు ఒక ఆయన, ఇది ఇంకో వాక్యం. ఇలాంటి కొన్ని వందల వాక్యాలు మనకులాగానే సైంటిస్ట్ కూడా రోజు వింటుంటాడు. సైంటిస్ట్ విన్నంతనే నమ్మడం కానీ నమ్మకపోవడం కానీ రెండూ చేయడు. ఇక ప్రశ్నించడం మొదలు పెడతాడు. చిన్నపిల్లలు కూడా అంతే, ప్రతిదాన్ని ప్రశ్నిస్తారు. వాళ్ళు అడిగిన అన్నింటికీ మనకు జవాబులు తెలియవు. తెలియని వాటిని తెలియవు అని బుద్ధిగా మనం చెప్పచ్చు, కానీ అలా చెప్పం, దబాయిస్తాం పిల్లల్ని. అలా చెప్తే ప్రయోజనం ఏంటంటే, ఓహో పెద్దోళ్ళైనంత మాత్రాన అన్నీ తెలియాలని లేదన్నమాట అనుకుని పిల్లలు తమంత తామే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వారిలోని జిజ్ఞాస అలా పెరిగి అందులో కొంతమంది శాస్త్రజ్ఞులు కావచ్చు. మనం అలా చేయకుండా చానోర్మై, ఎంతసేపు ఒకటే సతాయింపు, ఊరుకో అడిగింది జాలే అని పిల్లల్ని మనం మన కార్బన్ కాపీల్లాగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సైన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? జీవితానుభవంలోంచి వస్తుంది. మానవుడు అనాది నుంచి తన మనుగడ కోసం ప్రకృతిలో పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఆ పోరాటంలో వ్యక్తులుగా సమిష్టిగా అనుభవాలు సంపాదించుకుంటున్నారు. చెట్టు కేసి చూశాడు, చెట్టు మీద కాయలు ఉన్నాయి, నోట్లో నీళ్లు ఊరినాయి. అవి రాలితే బాగుండు, తిని కడుపు నింపుకోవచ్చు అనుకున్నాడు. ఎంతసేపు కాయలను రాలమని అడిగినా అవి రాలలేదు. ఇసుగెత్తి నేల మీద ఉన్న రాయి తీసుకొని చెట్టుకేసి విసిరాడు. ఆ తాకిడి కాయలు రాలే. వాటిని తిని ఆకలి తీర్చుకున్నాడు. రాళ్ళు తీసుకొని కొడితేనే కాయలు రాలుతాయని అప్పుడు అర్థమైంది. అడవిలో చంపిన జంతువును తొడుగులాగా ఈడ్చుకుంటూ వస్తున్నాడు. ఈడ్చే కొద్దీ బరువు విరిగినట్టు అనిపిస్తూ వచ్చింది. అకస్మాత్తుగా జంతువు కలేవరం గబగబా దొర్లుకుంటూ వచ్చి ఈడ్చే మనిషి ముందుకు పడి ముఖం పగిలేంత పని అయింది. వెనక్కి తిరిగి చూస్తే గుండ్రని ముద్దు ఒకటి కలేవరం కింద ఉన్నది. మరోసారి అటు ఇటు లాగి చూశాడు. జంతువును లాగుతున్న బరువే తెలియటంలా. ఇంకానూ లాగాడు. ముద్దును దాటి యువతలకు వచ్చింది జంతువు కలేవరం. మళ్ళా యథాప్రకారం పాత బరువు అలానే తెలియవచ్చింది. ఈ అనుభవంతో గుండ్రని వస్తువుల మీద నుంచి ఏ వస్తువునైనా లాగితే బరువు ఉన్నట్టే తెలియదని అర్థమైంది. వస్తువును లాగేటప్పుడు వస్తువుకి నేలకు ఆనుకునే ఉపరితలం ఎక్కువగా ఉంటే లాగడం కష్టమవుతుంది, తక్కువగా ఉంటే తేలిగ్గా దొర్లి వస్తుందని ప్రకృతి నియమం అతనికి అర్థమైంది. అది ప్రకృతి నియమం అని అతనికి తెలియదు, కానీ అనుభవంలో తెలిసింది. ప్రకృతిలో ఉందది, దాన్ని ఇప్పుడు కనుక్కున్నాడు. ఈ అర్థమైన అంశాన్ని మరలా చేస్తే అలాగే ఉంటుందా, మరో రకంగా ఉంటుందా అనే ప్రశ్నలోంచి ఏకంగా ఒక పనిముట్టే తయారైంది. దాని పేరే చక్రం. ఈరోజు మానవుడు ఏ పనిముట్టు చేసుకోవాలన్నా, ఏ వస్తువును తయారు చేసుకోవాలన్నా ప్రత్యక్షంగానో పరోక్షంగానో చక్రం ఉండక తప్పదు. చక్రం సర్వంతర్యామిగా మారింది. మానవజాతి కనుక్కున్న అతి గొప్ప పనిముట్టు చక్రం. అది ఇప్పటికీ సజీవంగానే సమాజంలో ఉన్నది. నీరు పల్ల మెరుగు. నదులు చూస్తున్నాం, నీరు కొంత ఎత్తు నుంచి పల్లానికి ప్రవహిస్తూ ఉంది. సెలయాలలో, జలపాతాల్లో, నదులలో నీరు పల్లానికి ప్రవహిస్తూ ఉంది. ఇలా ఎన్నో చోట్ల ఎంతోమంది ఎన్నిసార్లు పరిశీలించినా నీరు పల్లానికి ప్రవహిస్తుంది.
నీరు పళ్ళ మెరుగు అని సూత్రీకరణ చేశాడు. కిరసనాలు నేల మీద పడింది, పల్లానికి ప్రవహించింది. పాలు బూత్కెళ్ళి పాల సీసా తెస్తుంటే దాని దారిలో జారు విడిస్తే అది కాస్త పగిలి అందులోని పాలు పల్లానికి ప్రవహించాయి. స్కూటర్ ట్యాంకుకి పెట్రోల్ పోస్తున్నాడు. పెట్రోల్ పోసే కుర్రాడు మీటర్నే చూస్తున్నాడు. స్కూటర్ ఓనరు అటువైపు వస్తున్న పెళ్లి ఊరేగింపు చూస్తున్నాడు. ట్యాంకు పొర్లింది, పెట్రోల్ నేలపాలైంది. నేల మీద పడిన పెట్రోల్ పల్లానికి ప్రవహించింది. నీరు పళ్ళ మెరుగు స్థానంలో ద్రవ పదార్థాలు నేల మీద పడితే పల్లానికి ప్రవహిస్తాయి అని పాత సూత్రీకరణ ఇంకొంచెం అభివృద్ధి చేశాడు మనిషి. ద్రవ పదార్థాలే కాదు, ఏ వస్తువులనైనా ఎక్కడైనా ఏ రోజైనా ఎవరైనా సరే కొంత ఎత్తు నుంచి జారు విడిస్తే నేల మీద పడతాయని కనుక్కున్నాడు. ఎందుకలా పడతాయని వేసుకున్న ప్రశ్నకి భూమికి ఆకర్షణ శక్తి ఉందని సమాధానం సంపాదించుకున్నాడు. అనేక అనుభూతులను విడివిడి అనుభవాలని ఒక చోట వేర్చి వాటి మధ్య అంతఃసంబంధాన్ని అర్థం చేసుకుంటే సూత్రీకరణ లేదా సిద్ధాంత ప్రతిపాదన, దీన్ని హైపోథీసిస్ అంటాం, అలాంటిది వస్తుంది. విడివిడి అనుభవాలకు మూలం ప్రకృతి. ఆ ప్రకృతి మన పంచేంద్రియాల మీద ప్రతిబింబించితే అనుభూతులు ఏర్పడతాయి. మన మెదడుకి బాహ్య ప్రపంచానికి సంబంధం కల్పించే కిటికీలు అన్నమాట ఈ పంచేంద్రియాలంటే. అనుభూతుల మధ్య అంతఃసంబంధం కూర్చటం మెదడు లోపల జరిగే పని. దాని ఫలితంగా అభిప్రాయాలు, నిర్ణయాలు, దీన్నే మనం కన్సెప్ట్ అంటాం లేదా కన్సెప్చువలైజేషన్ అంటాం. దీన్ని సూత్రీకరణ అంటాం చివరికి. అయితే ఎవరైనా ఏదైనా సూత్రీకరణ చేయొచ్చు. పరస్పర వ్యతిరేకమైన సూత్రీకరణలు కూడా చేయొచ్చు. ఈ భూమిని అట్లాస్ మోస్తున్నాడని సూత్రీకరణ ఒకరు, దిక్కులో నష్టదిగ్గజములు కాపలాగాస్తానని మరొకరు సూత్రీకరణ చేయొచ్చు. వీటిలో నిజమంటూ ఉంటే ఒకటే ఉండాలి. తప్పులుగానైతే ఒకటైనా తప్పై ఉండొచ్చు, రెండు కూడా తప్పులై ఉండొచ్చు, నిజం మరేదో ఉండొచ్చు. మన సూత్రీకరణ సరైనదో కాదో తేలాలి అంటే ఆ సూత్రీకరణను ప్రయోగానికి పెట్టాలి. దాన్నే పరీక్ష అని కూడా అంటాం. నదికి ఆనకట్ట కట్టాం, నీటి మట్టం పెరిగింది, గేట్లు తెరిచాం, నీరు పల్లానికి దుమికింది. ఈ సూత్రాన్ని వాడుకొని జల విద్యుత్ శక్తిని తయారు చేసుకుంటున్నాం. ఆనకట్ట నుంచి కాలువలు దవ్వాం, నీరు పల్లానికి ప్రవహించింది. దీన్ని వాడుకొని పంటలు పండించుకుంటున్నాం. ఏ కొత్త విషయమైనా నిరూపణ దశలో రాడుదేలితేనే అది నిత్య జీవితంలో వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. నీరు పల్లమెరుగనే సూత్రాన్ని వాడుకొని ఆనకట్టలు, జల విద్యుత్ కేంద్రాలు, కాలువలు లాంటి సాంకేతిక అంశాలు రంగంలోకి వచ్చాయి. నూతన విషయాలు కనుక్కున్న ఆదిమ కాలాల్లోని మనిషి తనకున్న పరిమిత పరిసర జ్ఞానంలో కూడా తన జ్ఞానాన్ని పెంచుకునే క్రమంలో అనుభూతుల దశ పర్సెప్షన్స్, అభిప్రాయాల దశ కన్సెప్షన్స్, నిరూపణ దశ ప్రూఫ్ లేదా ఎక్స్పెరిమెంట్ దశలను అనుభవించాడు. నిప్పును కనుక్కున్నా, కొలిమి తిత్తులు కనుక్కున్నా, విల్లంబు కనుక్కున్నా, వ్యవసాయ పనిముట్లు కనుక్కున్నా వాటి వెనుక ఈ 3 దశల్లో కృషి ఉంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే నిరూపణకు నిలిచేదే సైన్సు లేదా శాస్త్రం అంటాం. ఈ ప్రకృతిలో జీవించాలంటే దీన్ని అర్థం చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకోవాలంటే అది ఎలా నడుస్తుందో తెలుసుకోవాలి. ఈ ప్రకృతి అడుగుజాడల్లోనూ అడుగులు వేసి దీని సంగతి అర్థం చేసుకోవాలి. అంతే. పదే పదే వెనక్కి తిరిగి తాను అంతవరకు వేసిన అడుగులు సరిగ్గానే వేశానా లేదా అని సరిచూసుకోవాలి. నిరూపణ దశ పూర్తయిన తర్వాత తను ఆశించిన ఫలితం రాలేదనుకోండి, మరేం చేయాలప్పుడు? వైద్యం చేసే డాక్టర్ మందిస్తాడు రోగం తగ్గాలని. తగ్గకపోగా రోగి చనిపోతాడు. ఎక్కడ తప్పిపోయాడు? రోగ లక్షణాలను విడివిడిగా గుర్తించే అనుభూతుల దశలో తప్పు చేసి ఉండొచ్చు. ఆ లక్షణాలను బట్టి వచ్చిన నిర్ణయాల దశలో, అంటే రోగ నిదానం అంటారు, దాన్నే డయాగ్నోసిస్ అంటారు, ఆ దశలో తప్పు చేసి ఉండొచ్చు. నిర్ణయాన్ని బట్టి వాడిన మందు సరైనది కాకపోవచ్చు, అనగా నిరూపణ దశలో తప్పు జరిగి ఉండొచ్చు. 100 ఏళ్ళు ఉండాల్సిన డ్యాము 10 ఏళ్ళకే కూలినప్పుడు ఇంజనీరు, ఫస్ట్ క్లాసులో పాస్ కావాల్సిన కుర్రవాడి నంబరు పేపర్లో కనపడనప్పుడు ఉపాధ్యాయుడు, ఖచ్చితంగా శిక్ష పడుతుందని భావించిన వాడు నిర్దోషిని విడుదలైనప్పుడు లాయరు, క్షేమంగా చేరుతుందని సర్టిఫికేట్ ఇవ్వబడ్డ విమానాశ్రయం దాటకనే కూలిపోయినప్పుడు ఏవియేషన్ ఇంజనీర్లు, వీళ్ళంతా మొదటి దశ నుంచి విశ్లేషణ చేసుకొని ఎక్కడ తప్పు చేశామో గుర్తించాల్సిందే. అనుభూతుల దశలో తప్పుకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
నిర్ణయాల దశలో తప్పుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ప్రయోగ దశలో తప్పుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇవన్నీ తెలిసి ఉండాలి. అసలు ఇవన్నీ మనం ఎందుకు చేయాలి? నిన్నటి కంటే ఈరోజు కంటే రేపు మానవ జీవితాన్ని సుఖప్రదం చేసుకోవాలంటే ప్రకృతితో పోరాటం తప్పదు. ఆ పోరాటంలో భాగం పరికరాలు, పనిముట్లు. ఈ పరికరాలు సాంకేతిక పరిజ్ఞానంలో భాగం. సాంకేతికం సైన్స్ యొక్క సామాజిక కొనసాగింపే. పనిముట్టు రావాలంటే ఆ పనిముట్టు ఎక్కడి నుంచి వస్తుందో ఆ ప్రకృతి గురించి తెలియాలి అంటే ఉన్నట్టు తెలియాలి. ప్రకృతి ఎలా ఉన్నదో, ప్రకృతి నియమాలు ఏంటో తెలియజేసేదే సైన్సు. ఆ నియమాలు తెలుసుకోవాలంటే పై 3 దశలు గుండా ప్రయాణం సాగించాల్సిందే. మొదటి దశ అయిన అనుభూతి దశలో తప్పుపోకుండా ఉండాలంటే మనకు ప్రకృతిలో ఉన్నదాన్ని, అంటే వాస్తవాన్ని ఉన్నదున్నట్టు గమనించే దృష్టి ఉండాలి. దీన్నే శాస్త్రీయ దృష్టి, సరైన దృష్టి అంటాం. భౌతికంగా ఉన్నదాన్ని ఉన్నట్లు తెలుసుకునేదాన్నే భౌతికవాద దృష్టి అంటారు. ఉన్నదున్నట్టుగా చూడడం అంటే ఏంటి? ప్రకృతిలో ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడడం. ఈ ప్రకృతిని అర్థం చేసుకోవడానికి మొదటి మెట్టు. ఇంతగా ఉన్నదనబడేది ఏంటి? మన చుట్టూ అనేక వస్తువులు ఉన్నాయి. మనం అనేక వస్తువులు వాడుకుంటున్నాం, తయారు చేస్తున్నాం. ఒక వస్తువును మార్పు చేసి మరో వస్తువును తయారు చేస్తున్నాం. ఎన్నో వస్తువులను లేకుండా మనం మాయం చేస్తున్నాం. అన్నాన్ని తిని మాయం చేస్తున్నాం, మనుషుల్ని బాంబులేసి మాయం చేస్తున్నాం, గడ్డాములను నిబ్బెట్టి మాయం చేస్తున్నాం. మాయం చేయటం అంటే వాటిని లేకుండా చేయడమే. అవి మరో రూపంలో తిరిగి కనపడతాయి. మనతో ప్రమేయం లేకుండానే సృష్టి జరుగుతుంది. మన చుట్టూ కుక్క పిల్లలు పుట్టడానికి మన సాయం పని లేదు. అడవిలో మొక్కలు మన పర్మిషన్ తీసుకుని మొలకెత్తవు. ఈ కొండల్లో, గుట్టల్లో, పర్వతాలు మనల్ని అడిగి ఈ భూమి మీద లేవు. మనతో ప్రమేయం లేకుండా పోతూ ఉన్నాయి. జంతువులు చనిపోతూ ఉన్నాయి, అడవులు అంతరించిపోతున్నాయి. ఎల్లకాలం బ్రతకాలని కోరిక మనుషులకున్న వాళ్ళు చనిపోతూనే ఉన్నారు. ఈ పుట్టుక ముగింపుల మధ్య పెరుగుదల ఉన్నది. చెట్టు పుట్టిన తర్వాత పుచ్చిపోయి నశించేదాకా పెరుగుతుంది. మనిషి పెరుగుతాడు. ఈ పెరుగుదలనే డెవలప్మెంట్ లేదా అభివృద్ధి అంటాం. తత్వశాస్త్రంలో కాల ప్రవాహంలో గతంలోంచి వర్తమానంలోంచి భవిష్యత్తులోకి పోవడాన్ని అభివృద్ధి అంటాం. 1951లో మనిషి పుట్టి 91 దాకా పెరిగి 92లో చనిపోయి మరో వస్తువుగా మారాడు. మనిషినే వస్తువు, శవమనే వస్తువుగా మారింది అంటాం. ఈ మార్పు గతంలోంచి వర్తమానంలోకి వచ్చింది. కాబట్టి తత్వశాస్త్ర పరిభాషలో దీని అభివృద్ధి అంటాం. విచిత్రంగా లేదు. ఇక్కడ వస్తువు అనే మాట కూడా కేవలం నిత్యం మనం వాడుకునే వస్తువులకే వాడడం లేదని గమనించాలి. భూస్వామ్య కాలంలో ఉన్న ఉమ్మడి కుటుంబాలు అభివృద్ధి చెంది వేరు కుటుంబాలు వచ్చాయి. ఈ యంత్రయుగంలో ఇక్కడ కుటుంబాలను వస్తువులు అంటాం. ఈ మార్పును అభివృద్ధి అంటాం. మామూలునికంటూ అర్థంలో అభివృద్ధి వేరు, సాగును ఖచ్చితంగా అభివృద్ధి అని అనం. వేరు కుటుంబాలను అభివృద్ధి అనేవాళ్ళు ఉన్నారు, తిరోగమనం అనేవాళ్ళు ఉన్నారు. తత్వశాస్త్ర పరిశీలనలో సౌలభ్యం కోసం చుట్టూ ఉన్న అన్నింటినీ వస్తువులని అంటాం. జరిగే ప్రతి మార్పును అభివృద్ధి అని అంటాం.